రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురందుతోంది. నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సిరిసాగర్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. అయితే ఒక మోస్తారు వర్షం పడడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండుకుండలా ఉన్నది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మూసీ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. అది కూడా ఈ రోజు లేదా రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేశారు. ఏమన్నా అత్యవసరమైతే వెంటనే హైడ్రా కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంటుందని చెప్పడంతో హైడ్రా అలర్ట్ అయిపోయింది. హైడ్రాతో పాటుగా మిగిలిన కొన్ని శాఖలన్నీ కూడా అంటే హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్, అదేవిధంగా కొన్ని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి, దాంతో పాటుగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా నీళ్లు ఆగిపోతాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆయా ప్రాంతాలన్నీ గుర్తించి వెంటనే వాటర్ అన్ని కూడా లాగిన్స్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తంగా చేయాలి, లేకపోతే కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడంతో మొత్తం సమన్వయంతో పనిచేయాలని చెప్పేశారు. అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మొత్తం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా వెంటనే అధికారులందరూ కూడా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా వర్షపాతం దాదాపుగా నమోదవుతుంది. అదేవిధంగా ఇప్పటికే అన్ని ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి కాబట్టి మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మన తర్వాత మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఐఎండీ చెప్పింది. కాబట్టి కాకపోతే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. దానివల్ల కొంత ప్రజలకు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి 2 రోజుల పాటు కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తుంది. వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, ఎన్ని గంటల పాటు అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ అలర్ట్ గా వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమయంతో పనిచేస్తుందంటే కూడా వెసులుబాటు అంటే ఆ విధంగా సమాచారం ఇస్తున్నప్పుడు కొంత మనకి ఉపశమనమనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అలాంటి పరిస్థితి ఉండకపోతుండే, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం రాదో తెలియనటువంటి పరిస్థితులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాతావరణ శాఖ
ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, ఎప్పుడు కురుస్తుంది అనేది కూడా మనకి ముందే సమాచారం ఇస్తున్న నేపథ్యంలో వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎస్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, మిగిలిన అన్ని అధికారులందరూ కూడా సమయంతో పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి చూస్తున్నారు కాబట్టి సో కొంత మనకు ఉపశమనం అనే చెప్పవచ్చు. కాకపోతే ట్రాఫిక్ సమస్య మాత్రం గ్రేటర్ హైదరాబాద్ లో నిత్యం ఉంటుంది. ముఖ్యంగా యొక్క ఐటీ ఏరియాలలో అంటే ఇప్పుడు మనకి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నాన్క్రామ్ కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి సో అది కూడా వెంటనే ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడిస్తే మాత్రం వెంటనే ఈ ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా మిగిలిన కొన్ని శాఖలతోటి సమన్వయం చేసుకొని కొంత ట్రాఫిక్ సమస్య లేకుండా వేరే దారిలో మళ్లింపు కూడా చేసే ప్రక్రియ ప్రారంభం చేస్తున్నారు కాబట్టి కొంత ఉపశమనం అనేది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే భారీ వర్షం అయితే లేకపోయినప్పుడు కూడా ఒక మోస్తారు వర్షం మాత్రం కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తుంది కాబట్టి సో జలాశయాలన్నీ కూడా పూర్తిగా అంటే ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండేలా మారిపోయాయి కాబట్టి సో రేపు మొత్తం మనకి ఇటు హుసేన్ సాగర్ కూడా నిండుకుండేలా మారిపోయింది. అదేవిధంగా కొన్ని లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా జలమయం అయిపోతే ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా హైడ్రాకి మరో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పిన నేపథ్యంలో సో ఏదేమైనా 2 రోజుల పాటు మరో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి భారీ వర్షపాతం నమోదైనట్టుగా కూడా అత్యధికంగా మనకి 6.8 సెంటీమీటర్ల వర్షపాతం మనకి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో నమోదైనట్టుగా కూడా వెల్లడించింది. సైదులు వర్షాకాలం వచ్చిందంటే చాలు డ్రైనేజ్ హోల్స్ అన్నిటిని కూడా మనం డెత్ హోల్స్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే వాటిని గుర్తించడం చాలా కష్టం. మరి వాటికి ఏమైనా ఇండికేషన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే వాస్తవంగా వాటర్ లాగిన్స్ ప్రాంతంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాలను వెంటనే గుర్తించాలని చెప్పేసి ముఖ్యంగా మనకి ఆయా ఎక్కడైతే మనకి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఉందో ఆ మ్యాన్ హోల్స్ అన్ని కూడా తెరిచి ఉంటే ప్రమాదాలు గతంలో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కాబట్టి అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం ఎక్కడైతే మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయో దాని చుట్టూ కూడా బారికేడ్స్ లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అసలు ఈ మ్యాన్ హోల్స్ కూడా అతి పరిస్థితిలో కూడా ఈ వర్షాకాలంలో ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక అధికారులు జారీ చేశారు కాబట్టి ఎవరైతే ఆయా ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మనకి లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా నీటి అన్ని కూడా వాటర్ ఎక్కువగా లాగి ఆయా ప్రాంతాల్లో అట్లనే ఉండిపోవడం వల్ల మనకి ఆ ప్లేస్లలో అసలు మ్యాన్హోల్ ఉందా లేదా ఏంటనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి సో ఎక్కడైతే నీళ్లు లోతట్టు ప్రాంతాల్లో ఆగి ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు ఆ నీళ్ళని అక్కడ అవసరమైతే మోటార్ల సహాయంతో తీసేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో అంటే ముఖ్యంగా ప్రమాదాలు అనేది చోటు చేసుకుని ఉండాలి. ముఖ్యంగా అంటే మనకి ఈ యొక్క మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే ప్రమాదం చోటు చేసుకుంటారు. అది మ్యాన్ హోల్ ఉందా లేదా తెలియదు కాబట్టి మనమైతే వెళ్తుంటాం. వెళ్లే సమయంలో అలాంటి ప్రమాదాలు గతంలో జరిగాయి. సో అలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండేందుకు మాత్రం ఖచ్చితంగా ఆయా ప్రాంతంలో నీటి నిలవ ఉంటే మాత్రం అవసరమైతే మోటార్ల సహాయంతో ఎత్తేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే భారీ వర్షపాతం లేదు కాబట్టి మోస్తారు వర్షం అయితే కంటిన్యూగా 2 రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తుంది కాబట్టి సో మరో 2 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ కూడా సమన్వయంగా చేయాలని చెప్పేసి కూడా చెప్పడంతో మనకి ఆ సమస్య కొంత లేదని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురందుకుంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రైట్, హైదరాబాద్ లో వర్షం జోరుగా కురుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజ్ రెడ్డి, దాదాపు 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు, అదేవిధంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే ఇప్పటికే అల్పపీడన బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ యొక్క నేపథ్యంలోనే వర్షాలు కూడా పడుతున్నాయి. ఇంకో 2 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. తెలంగాణ, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తృతంగా పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కూడా వాళ్ళను అప్రమత్తం చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఢిల్లీలో ఉన్నా కానీ రివ్యూ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా నిన్న, అదేవిధంగా ఈ రోజు కూడా మార్నింగ్ రివ్యూ చేశారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఎక్కడికక్కడ వర్షాలు అయితే పడతా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఎక్కడైతే ఆ రోడ్ల పైన నీళ్లు నిలిచే అవకాశాలు ఉంటాయో, సందర్భాలు ఉంటాయో, ఆ నీళ్లు నిలిచే ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హైడ్రా ఇలా సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ పనులు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉండే అవకాశాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అత్యవసరం ఉంటేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి, లేని పక్షంలో ఎవరింట్లో వాళ్ళే ఉండాలనేది కూడా అధికారులు ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు చేస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఇంకొక 2 నుంచి 3 రోజుల పాటు ఈ వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.